హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కప్పు అటుకులతో ఇలా మసాలా చెక్కలు ప్రిపేర్ చేసి చూడండి. చాలా బాగుంటాయండి. రెగ్యులర్గా చేసుకునే చెక్కల కన్నా కూడా ఇలా అటుకులతో చేసుకునే మసాలా చెక్కలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి. చాలా బాగుంటాయి. ఇక్కడ సౌండ్ వినండి, మీకే అర్థమవుతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో కదండి. అస్సలు నూనె కూడా పీల్చుకోవండి, చాలా బాగుంటాయి. ఇక ప్రాసెస్ చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక కప్పుతో ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి. ఇక్కడ నేను కొంచెం లావుగా ఉన్న అటుకులు తీసుకున్నాను. వాటిని కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకొని ఆ అటుకులు ములిగే వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకుందాము. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నానండి. చూడండి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి. తర్వాత మంచి కలర్ కోసం కొంచెం పసుపు అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ అయితే నువ్వులు వేసాను. తర్వాత ఇంగువ ఉంటుంది కదండి, కొంచెం ఇంగువ వేసుకున్నానండి. ఇంగువ వేసుకోవటం వల్ల చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఇంగువ అనేది స్కిప్ చేయకుండా వేసుకోండి. తర్వాత ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. తర్వాత ఒక చిన్న కప్తో ఒక కప్పుడు శనగపిండి వేసుకుంటున్నానండి. మనం పెద్ద కప్తో అటుకులు వేసుకున్నాము, అందులో హాఫ్ క్వాంటిటీ శనగపిండి వేసుకున్నానండి. చూడండి, శనగపిండి ఈ ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నానండి. ఈ బియ్యం పిండి కూడా ఈ మసాలా ఇంకా శనగపిండిలో కలిసే విధంగా బాగా కలిపేసుకొని ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం తీసుకున్న అటుకులు చూడండి, మెత్తగా అయితే నానిపోనియండి. మీరు ఇలా లావు అటుకులు లేవు, సన్నగా ఉన్నవి చేసుకుందాం అనుకుంటే వాటిని అయితే ఎంతసేపు నానబెట్టే పని ఉండదండి, ఎందుకంటే అవి త్వరగానే నానిపోతాయి. ఇప్పుడు వీటిని పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక బౌల్లోకి తీసుకున్నాను, మనకి కలుపుకోవటానికి వీలుగా ఉంటుందని. వాటిని మెత్తగా అయితే చేసేసుకుంటున్నానండి. చూడండి, ఇలా పేస్ట్లా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అటుకుల్ని. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మసాలా ఇంకా శనగపిండి మిశ్రమం ఉంది కదండి, దాన్ని ఈ అటుకుల మిశ్రమంలోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ మనం సాల్ట్ అనేది ఇప్పుడే వేసుకుంటున్నాం కాబట్టి సరిపడినంత వేసుకోండి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసానండి. తర్వాత తరిగిన కరివేపాకు అండ్ అలానే కొత్తిమీర కూడా వేసుకున్నానండి. వేసుకొని ఈ అటుకులు, శనగపిండి ఇంకా మనం తర్వాత వేసిన సాల్ట్ ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని వాటర్ పడవు అనుకుంటే మీరు అలానే చపాతీ ముద్దలా చేసుకోండి. నాకైతే ఇక్కడ కొంచెం కొంచెం వాటర్ పడుతున్నాయండి. వాటర్ వేసుకునేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి, పిండి పలచగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనం చపాతీ ముద్దలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఒకవేళ చేతికి అంటుకుంటుంది అనుకుంటే ఆయిల్ని రాసుకొని మీరు బాల్స్లా చేసుకోండి. నాకైతే ఇక్కడ అంటుకోలేదు. ఇలా బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తానండి. ఇప్పుడు వీటిని మనం ఒక చెక్కలు ఒత్తుకునే మిషన్ ఉంటుంది కదండి, దానిపైన ఇలా కవర్ పెట్టి కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నానండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత కవర్ క్లోజ్ చేసి ఆ పైది కూడా వేసుకొని మనం ఈ విధంగా చెక్కల్లాగా ఒత్తుకోవాలండి. చూడండి, మరీ పల్చగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా మీరు తీసుకున్న బాల్ని బట్టి మీరు చేసుకోవాలండి. వీటిని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఇదే విధంగా ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నానండి. ఇలాగ నేను మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఒకవేళ మిషన్ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలనేది కూడా ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇలా ఒక కవర్ తీసుకొని కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఆ బాల్ని పెట్టుకొని మనం ఇలా రౌండ్గా వచ్చేలాగా మనం ఒత్తుకున్నా కూడా మనకి చెక్కలు ప్రిపేర్ అయిపోతాయండి. చూడండి, ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం అన్ని చెక్కలు కూడా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను.
ఇప్పుడు డీప్ ఫ్రైకి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకున్నానండి. ప్యాన్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒకటి ఒకటి కూడా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చెక్కలను అయితే ఆయిల్లో వేసేసుకోవాలండి. మీకు ఇక్కడ ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చండి. అంటుకుపోతాయనే భయం అయితే ఏమీ ఉండదు. ఇప్పుడు వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మనం గరిటెతో ఇంకొక వైపు కూడా తిప్పేసుకోవాలండి. చూడండి, ఇవి ఎక్కువ టైం కూడా ఏం పట్టవండి. ఒక 2-3 నిమిషాల్లోనే ఫ్రై అయిపోతాయి. కానీ సిమ్లో పెట్టుకొని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హైలో పెడితే కనుక మాడిపోయినట్టుగా అయిపోతాయండి. ఇక్కడ ఇదే విధంగా నేను మిగతా వాటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకుంటున్నానండి. మీరు అన్నీ ఇన్ని వేసుకోవాలని ఏం లేదండి. మనం తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి ఎన్నైనా కూడా వేసుకోవచ్చు. అసలు అంటుకుంటాయనే భయమే ఉండదండి. చూడండి, ఒక్కసారి ఇలా అటుకులతో చెక్కల్ని ప్రిపేర్ చేసుకోండి. నార్మల్ చెక్కల్లానే ఉంటాయండి. అసలు అటుకులు చెక్కలని వాళ్ళకి తెలియదు. ఇక్కడ సౌండ్ వింటుంటే మీకే అర్థమవుతుంది అనుకుంటున్నానండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.